హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఈ వీడియోలో మన పెద్దవాళ్ళు చేసే అంటే ట్రెడిషనల్ పద్ధతిలో పాలు పొంగించి పాయసాన్ని ఏ విధంగా తయారు చేసుకుంటారో చూపిస్తానండి. ముందుగా ఈ బెల్లం పొంగల్ కోసమైతే మనము ఈ విధంగా ఒక టీ గ్లాస్ వరకు అయితే రైస్ తీసుకున్నానండి. అలాగే ఒక పావు టీ గ్లాస్ వరకు పెసరపప్పు తీసుకున్నాను. అలాగే ఒక 2-3 స్పూన్లు సగ్గుబియ్యం వేసుకోండి. పెసరపప్పు సగ్గుబియ్యం కంప్లీట్గా ఆప్షనేనండి. వేస్తే మనకి పాయసం అనేది కమ్మగా గుజ్జుగా చాలా బాగుంటుంది. నీట్గా కడిగి అందులోకి ఒక 2 టీ గ్లాసులు నీళ్ళు వేసుకొని కనీసం గంట లేదంటే ఒక 2 గంటల పాటు నానబెట్టుకోండి. సాఫ్ట్గా ఉంటుంది పాయసము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అడుగుమందంగా ఉండే గిన్నె పెట్టుకొని అందులోకి పచ్చిపాలు ఒక 6 టీ గ్లాసులు ఆరండి. అలాగే 2 టీ గ్లాసులు నీళ్లు వేసుకోండి. పాలు నీళ్లు బాగా కాగిన తర్వాత మీకు కావాలంటే ఒక పొంగు రానివ్వండి. లేదు అంటే మనం నానబెట్టుకున్న పప్పులు ఆ బియ్యం మొత్తాన్ని కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మెత్తగా ఉడికించుకోవాలి. ఈలోపు బెల్లం చూడండి, ఈ గ్లాస్ తోటి ఒక 3 గ్లాసుల వరకు బెల్లం తీసుకున్నానండి నిండుగా. అలాగే ఒక టీ గ్లాస్ నీళ్ళు వేసి బెల్లం బాగా కరిగిన తర్వాత ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోండి. కొంచెం లైట్గా జిగురు వస్తే సరిపోతుంది. పక్కన పెట్టేసి కంప్లీట్గా చల్లారబెట్టేసుకోండి. ఈలోపు నేతిలో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని అయితే ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకోండి. నేనైతే పచ్చి కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్లు వేయించాను. ఇప్పుడు చూడండి, మనకి ఈ పాయసం కూడా చక్కగా మెత్తగా ఉడికిందండి. మెతుకు పట్టుకుంటే ఇప్పుడు ఫిల్టర్ చేసేసుకోండి. ఆ బెల్లం పాకాన్ని ఫిల్టర్ చేసేసుకోండి. మంచి ఫ్లేవర్ కోసం కొంచెం అరుగుల పొడి వేస్తున్నాను. అలాగే ఉంటే కనుక పచ్చకర్పూరం ఉంటుంది కదా, కొంచెం వేసుకోండి, చాలా కొంచెం బాగుంటుంది, మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది. అలాగే ఈ వేయించుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకొని మీకు కొంచెం కావాలంటే ఒక 2-3 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. చాలా బాగుంటుంది పాయసానికి నెయ్యి ఫ్లేవరు. ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇంతేనండి, బెల్లం పొంగలి రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఛానల్ కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.